చెల్లిస్తున్నాం. తండ్రి 2000 సంవత్సరాల క్రితము నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభును ఈ భూమి మీదకి పంపించినావు సర్వ మానవాళి యొక్క రక్షణ కొరకు. తండ్రి ఆయన వచ్చి యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి నీ యొక్క చిత్తానుసారంగా జీవించి నీ యొక్క రాజ్యాన్ని నీ యొక్క నీతిని ఈ భూమి మీద ప్రకటించి ఏ విధమైన జీవితం జీవించాలో మానవులందరికీ ఒక మార్గదర్శకమైన జీవితం జీవించి మా అందరికీ కూడా మార్గదర్శకంగా ఉండి ఈ లోకంలో ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి లేచి నీ యొక్క కుడి పార్శ్వంన కూర్చున్నాడు. మా అందరి తరపున విజ్ఞాపన చేస్తున్నాడు అనే విషయాన్ని ఈ వాక్ నాయక యొక్క తండాలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు తెలుసుకునేలాగున్న వారి యొక్క హృదయాలు తెరవమని ప్రార్థిస్తున్నాను. ఆయన తను ఎంతో శ్రమపడి నీ యొక్క భక్తులమైన మీ యొక్క పరిచారకులమైన దాసులమైన మేమందరం కూడా ఈ ఉదయకాలం వచ్చి ఈ యొక్క గ్రామంలో సువార్త చేస్తుండగా మీ యొక్క ఆత్మ చేత మమ్మల్ని అభిషేకించి మేము చేస్తున్న ప్రతి ఒక్క పనిని ఆయన ఈ యొక్క తండావాసులకు ఆరోగ్యాన్ని, చదువును, జ్ఞానాన్ని, వివేకాన్ని, తండ్రి బుద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం మీకు ఇష్టం లేదు నాయన. ప్రతి ఒక్క ఆత్మ రక్షించబడాలి. ఈ యొక్క దేశం మీద, ఈ యొక్క రాష్ట్రం మీద, ఈ యొక్క జిల్లా మీద, ఈ పట్టణం మీద, ఈ గ్రామం మీద నీ కృప ఉండాలి నాయన. నీ యొక్క దయా దాక్షిణ్యం ద్వారా మేము బ్రతుకుచున్నాం, మేము జీవించుచున్నాం, మేము చలించుచున్నాం. క్రీస్తు యొక్క మార్గంలో అనేకులు వచ్చి తండ్రి నీ యొక్క ఆత్మను పొంది ఈ లోకంలో జీవించే జీవితం శాశ్వతం కాదని ఎరిగి నిత్య జీవమైన నీ యొద్ద తండ్రి నిత్య జీవం అంటే కొన్ని కోట్ల సంవత్సరాలు నీతో ఉండడానికి అవకాశం ఉన్నదని ఆ గొప్ప మహిమలోని ప్రవేశించాలంటే క్రీస్తు లాంటి జీవితం జీవించి మహిమలోనికి ప్రవేశించవలసిందిగా తండ్రి వారి యొక్క హృదయాలను తెరిచి రక్షణ భాగ్యంలోనికి అందరూ వచ్చేలాగిన సహాయం చేయమని తన వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ మీద నీ యొక్క ఆత్మవర్షం కుమ్మరించి ఎవరైతే తన యొక్క సువార్తను వింటున్నారో వారందరూ కూడా మారు మనసు దయచేసి గొప్ప కార్యం దయచేయమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్.